సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్కు కొత్త శకం ప్రారంభమవుతుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కటొక్కటిగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. పాకాల మండలం నేండ్రగుంటలో త్వరలోనే 10 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే 100 కిలోమీటర్లు మైల్ స్టోన్ వేశారో వాటన్ని హామీలు ఇస్తున్నారు. మన నియోజకవర్గంలో నేండ్రగుంటలో 10 పడకల హాస్పిటల్, దానికి కూడా తొందరలో 6 నెలల ఆర్డర్ ఇస్తారు. ఎందుకంటే అన్ని కూడా చేస్తున్నారు లోకేష్ బాబు గారు, అదే ప్రకారం చేస్తున్నారు. ఈ పాదయాత్ర తిరిగేటప్పుడు కార్యకర్తల యొక్క సమస్యలు ఇస్తే వాటిని కూడా అర్జీల ద్వారా కూడా ఇప్పుడు పరిష్కారం స్టార్ట్ అయింది. దాంతోపాటు కామన్ మ్యాన్ వాళ్ళ యొక్క ఏదైనా విషయాలు అడిగితే వాటిపైన కూడా ఇవ్వటం జరుగుతుంది. కార్యకర్తలకి భరోసా అనేది ఈరోజు నారా లోకేష్ బాబు గారు యువగలం ద్వారా ఇవ్వడం జరిగింది. నాకు ఒక చాలా జీవితంలో మర్చిపోలేన ఇదంటే యువగలం. ఎందుకంటే నేను జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు యువగలంలో స్టార్ట్ చేయటం, ముఖ్యంగా ఈరోజు కూడా చెప్తుంటారు ప్రతి మీటింగ్లో ఆయన, నాకు చంద్రగిరి నుంచే నాకు యువగలం చాలా సక్సెస్ అయింది, బాగా పికప్ అయిందని చెప్తుంటారు. అందుకు కారణం చంద్రగిరి నియోజకవర్గం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.